మన వాక్య ధ్యానము యోహాను సువార్త 4వ అధ్యాయం. మన వాక్య ధ్యానము యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకొని 30 వచనం చదువుకొని ధ్యానం చేద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమందు కూడా యోహాను సువార్త ధ్యానం చేయడానికి ప్రభువా మీరు కృప చూపించబోతున్నందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ 3 వచనాలు దీవించండి, చదవబోయేటువంటి ఇంకా వచనాలు దీవించి ఆశీర్వదించండి. బోధించుటకు తగిన జ్ఞానము, ఆలోచన నాకు దయచేయండి. దినదాసుని మరుగుపరచండి, మీరే మాట్లాడండి. వినుచున్న వారికి మేలు క్షేమము దయచేసి, వారికి రక్షణ మారు మనసు అనుగ్రహించి, విశ్వాసమైన వారిని విశ్వాసంలో బలపరిచి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయమును మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 3 వచనాలలోని కొన్ని మాటలు మనము ధ్యానం చేయాల. యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుచు ఉండగా ఆమె యొక్క జీవితం మారిపోయింది. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుచుండగా ఆమె జీవితం మారిపోయింది. 24 గంటలు కాదు, వారం కాదు, నెల కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు. ఎన్ని గంటల్లో ఆమె జీవితం మారిపోయింది? గంటల, నిమిషాల? ఎంతసేపు సంభాషించినాడు యేసుప్రభు ఆమెతోనిక? ఎంతసేపు మాట్లాడినాడు ఆమెతోనికి యేసుప్రభు అంటే? గంటలే, అంతే, నిమిషాలు కాదు కానీ గంటలు. శిష్యులు భోజనం కొనడానికి ఊర్లోకి పోయినారు. వారు కొనుక్కొని వచ్చేలోపుగా ఇక్కడ సంభాషణ అంతా అయిపోయింది. అప్పటికే ఆమె జీవితం అంతా ఏమైపోయింది? మారిపోయింది. మీరు ఎన్ని ప్రసంగాలు వినింటారు? మీరు ప్రభుని నమ్మిన నుంచి ఎన్ని ప్రసంగాలు వినింటారు? మీరు ఎన్ని ప్రసంగాలు మీరు వినింటారు? ఇంకా జీవితాలు మారకపోతే, ఇంకా సమయాన్ని పాటించకపోతే మీకంటే ఎవరి మేలు? ఎవరి మేలు మనకంటే? సమరయ స్త్రీ మేలుగా, అవునా? అంతే కదా. ఆమె జీవితాన్ని మార్చడానికి, ఆమె తన జీవితము, తన బతుకును మార్చుకోవడానికి గంటల్లో అయిపోయింది. మనకు చెప్పి చెప్పి నాకు ఎసరికి వస్తుంది, విని విని మీరు పట్టించుకోవడం లేదు, అవునా? ఆమె ఏమంటుంది చూడండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనే మాట ఉంది. ఎక్కడ విడిచిపెట్టింది కుండ? బావి కాన్నే, అవునా?
ఏ బావికైతే నీళ్ళకు వచ్చిందో, ఏ బావి నుండి నీళ్లు చేదుకుపోయి తన దాహాన్ని తీర్చుకోయిందో, ఆ బావి యొద్దని ఆ కుండ విడిచిపెట్టింది. ఆ కుండ తనదేనా? ఆ కుండ ఆమెదేనా? చెప్పాలి. ఆ కుండ ఆమెదేనా? ఆరో వాడు కొనిచ్చినాడు. అంటే కుండ తనది కాదు. ఆ కుండ ఎవరిది? ఆ కుండ ప్రభు ఏమన్నాడు? ఇప్పుడున్నవాడు ఆరో వాడు కొనిచ్చినాడు ఆ కుండ. కాబట్టి కొనిచ్చిన కుండ అక్కడనే విడిచిపెట్టేసింది. కుండ విడిచిపెట్టింది. విడిచిపెట్టాలా కొన్ని. మనం కూడా ఏం చేయాలా? మనది కానిది అది ఏదైనా సరే, మనది కానిది అది ఏదైనా సరే ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అది ఉంటే కనుక మనకు జ్ఞాపకము వస్తుంటుంది అన్నమాట. దాన్ని చూసినప్పుడల్లా జ్ఞాపకం వస్తుంటుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టాలా. ఆమె విడిచిపెట్టింది. కుండ విడిచిపెట్టి, తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనే మాట ఉంది. విడిచిపెట్టాలి అనే దాని మీద ఒక మాట చూద్దాం. తీస్తారా బైబిల్? ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. ఏమి విడిచిపెట్టాలనో కొన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. 19:14 వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. చాలు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అంటున్నాడు. ఆ చోటు భయంకరమైంది. ఆ స్థలం భయంకరమైంది. ఆ ఊర్లు భయంకరమైనవి. కాబట్టి మీరు లేయండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టండి, నా వెంట రండి అన్నాడు. ఎందుకు అంటే యెహోవా ఈ పట్టణములను నాశనము చేయబోచున్నాడు. యెహోవా ఈ పట్టణాలను నాశనం చేయబోతున్నాడు. ఎందుకు నాశనం చేయబోతున్నాడు ఆయన ఈ పట్టణాలను? ఎందుకు నాశనం చేయబోతున్నాడు ఈ పట్టణాలు అంటే వారి పాపము బహుభారమైంది కాబట్టి. అవునా? పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారి జీవితాలు బాగలేవు, వారి బతుకులు బాగలేవు. ఆ ఊరు అనగానే, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అనగానే అది పాపానికి నిలయం, దొంగతనానికి నిలయం, నరహత్యకు నిలయం. కాబట్టి మీరు దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు రండి, మీరు లేవండి, రండి, నా వెంట రండి, దీన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే దేవుడు నాశనము చేయబోతున్నాడు. దేవుడు నాశనము చేయబోయేటువంటి ఊర్లో మనకేం పనింది? అవునా? దేవుడు వద్దన్న పని మనం చేయకూడదు. దేవుడు ఉన్నమన్న చోట మనం ఉండాలి. దేవుడు వద్దన్న చోట మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకు రాక నిలబడినావు? ఆ స్థలం మనది కాదులే, రండి. అవునా? అంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ నిలవడానికి వీల్లేదు. ఎక్కడ దుర్మార్గం ఉంటుందో అక్కడ నిలవడానికి వీల్లేదు. ఎక్కడ అయిష్టమైన కార్యాలు జరుగుతున్నాయో అక్కడ నిలవడానికి వీల్లేదు. నువ్వు తాగకపోయినా బ్రాండ్ షాప్కి నిలవన్నావనుకో, అర్థం ఏమిటి? నువ్వు తాగకపోయినా ఆ నిలవన్నావనుకో, మందేమనుకుంటారు, వీడు గుడక అంతే కదా అనుకునేది. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకుడు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దానిని దివారాతం ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది. అందుకని మీరు లేయండి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టండి, మాతో కూడా రండి అని జ్ఞాపకం చేశాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనం.
నిర్గమకాండము 32వ అధ్యాయము 32:25 వచనం చూడండి. 32:25 వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అన్న మాట ఉంది. విచ్చలవిడిగా తిరగడానికి అహరోను ఏం చేశాడంట? వారిని విడిచిపెట్టేసినాడంట. మీ ఇష్టం. అంత మాత్రం కాకుండా ఒక దూడను తయారు చేసి పెట్టినాడు, బంగారు దూడను. వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నమాట రాయబడింది. తినడానికి త్రాగడానికి కూర్చున్నారంట, ఆడడానికి లేచారంట. అంత ఘోరంగా తయారైనారు ఇశ్రాయేలీయులు. దానికి కారణం ఎవరు? అహరోను. దానికి కారణం ఎవరు? అహరోను. ఒక నాయకుడే, నడిపించాల్సిన నాయకుడే చెడిపోతే ఇంకా ప్రజలందరూ ఏమవుతారు? వారు చెడిపోతారు అంతే. నీ కుటుంబంలో నువ్వే సరైన సమయం పాటించకపోతే రేపు నీ కుమారులు ఎట్లా పాటిస్తారు సమయాన్ని? అవునా? నువ్వే సరైన సమయం రాకపోతే నీ పిల్లలు వస్తారా సమయానికి? ఇంజిన్ నడిపించాలా ముందు ఉండి, కానీ ఇప్పుడు పెట్టెలు నడిపిస్తున్నా వెనక ఉండి. అర్థమైంది మాట? ఇంజిన్ నడిపించాలా ముందుండి పెట్టెలను, కానీ ఈ పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందంటే పెట్టెలే ఇంజన్లు నడిపిస్తున్నాయి. ఎంత ఘోరమో చూడండి. విడిచిపెట్టేసినాడు. పరిస్థితులు బాగలేవు కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వే జాగ్రత్తగా కాపాడుకోవాలా. నీ పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా కాపాడుకోవాలా. వారికి ఏం చెప్తావో తెలియదు. మీ బతుకుల మాట వలన వాళ్ళు మారుతారు. మీరు మారకపోతే వాళ్ళు మారరు అనేది దేవుని వాక్యం చెబుతున్నమాట. విడిచిపెట్టండి. విచ్చలవిడి తిరగడానికి అహరోను విడిచిపెట్టేశాడు వాళ్ళను. అనేకులు చనిపోయారు. మీరు చదువుకున్న తర్వాత అధ్యాయం అంతా కూడా. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 8వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము వచనం 8 చూడండి. 7వ అధ్యాయము 8వ వచనంలో, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 9వ వచనం, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అన్నాడు. దేవుని ఆజ్ఞను ఏం చేసినట్టు వీళ్ళు నిరాకరించారు, కానీ మనుషుల పద్ధతులు మాత్రం అట్నే పట్టుకున్నారు. మనుషుల పద్ధతులు, పారంపర్యాచారం. అవునా? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసినారు, మనుషుల పారంపర్యాచారమును గైకొనుచు ఉన్నారు. ఒక మందిరంలో వివాహం జరుగుతుంది, మందిరములో పెళ్లి జరుగుతుంది. వినండి. పెళ్లి కుమారుడు ప్రభు నమ్ముకున్నాడు, పెళ్లి కుమార్తె ప్రభు నమ్ముకుంది. పాటలు అయిపోయినాయి, వాక్యం అయిపోయింది, పెళ్లి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మనోళ్ళు? బియ్యం చల్లుతారు కదా. పెళ్లి కొడుకేమో బియ్యం చల్లొద్దు అంటున్నాడు. వచ్చినటువంటి బంధువులు ఏమంటున్నారంటే చల్లాల్సిందే అంటున్నారు. పెళ్లి కొడుకుండి చల్లకూడదు అని, చల్లకపోతే మేము భోజనం అంటున్నారు. మీరు తిన్నా ఒకటే, మీరు తినకపోయినా ఒకటే.
మా మీద మాత్రం బిగించబడింది అనుకో ఇంకా బాగుండదు అని చెప్పినారు. అందరు నోరు మూసుకొని వెళ్ళిపోయినారు. తిన్నలు తిన్నారు, పోయినలు పోయినారు. దేవుని సన్నిధిలో దేవుని మాట నెరవేరాలి కానీ నీ మాట నా మాట కానే కాదు. బంధువుల మాట బంధువులు అడుగుతారు, తప్పితే దూరం అవుతారు. పోనీ దేవుణ్ణి అవమానపరుస్తావా? దేవుని ఆజ్ఞను మీరి పాపం చేస్తావా? ఏది కావాలా మనకు? వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు, మనుషుల పారంపర్యాచారము గైకొనుచు ఉన్నారు. మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. దేవుని ఆజ్ఞ నిరాకరించేసినారు. ఇలాంటి వారు పోయే స్థలం అంతా కూడా పాతాళమే, అగ్నిగుండమే అనేది మనకు దేవుని వాక్యం తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది. మనుషులు వచ్చారు, పోతారు. మనకు కావాల్సిన దేవుడు. చనిపోయిన తర్వాత పరలోకం పోవాలా, దేవుని రాజ్యం పోవాలా. మనుషుల మాట వింటే చెడిపోతాం, మనుషుల మాట వింటే చెడిపోతాం. కాబట్టి దేవుని మాట మనము వినేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యము చెబుతుంది. మేము ఎక్కడైనా చెప్పేది ఇదే. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత చెప్పేది ఏంటి? ఆదివారం పెట్టుకోండి అని చెప్తాం. మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఆదివారం పెట్టేస్తుందిరా, ఇది వచ్చింది తిప్పాలి, వాళ్ళతో వచ్చింది తిప్పాలి. ఇంటోళ్ళు ఏమన్నారు? మళ్ళా ఇంటోళ్ళు ఏమన్నారు? సేవకుని మాట వింటారు, కానీ వచ్చిన వాళ్ళదే డిమాండ్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ వైపు తలది నొగ్గుతారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? యేసు ప్రభు తిరిగి లేచిన దినం ఆదివారం పెట్టుకోండి అంటే దానికి వినరు. అవునా? ఇక దేవుని మనం విడిచిపెట్టినట్టే కదా. దేవుని ఆజ్ఞను పాటించుతున్నామా? లేదు కదా. అందుకోసం ప్రభు అన్నాడు, మీరు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టండి, దాన్ని వదిలేసేయండి, దాన్ని నా మాట మీరు వినండి అని దేవుడు స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేశాడు. సమరయ స్త్రీ ఏం చేసింది? వినింది, దేవుని మాట వినింది, అక్కని తన కుండ విడిచిపెట్టేసింది, ఊర్లోనికి పోయింది. అలా మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి అనేది వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 15వ వచనంలో, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం చూడండి, 15వ వచనం, 14వ అధ్యాయము 15వ వచనం మనం చదవగా, అయలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావం గల మనుషులమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని ఏం విడిచిపెట్టాలంట? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. వ్యర్థమైంది విడిచిపెట్టండి, వ్యర్థమైంది విడిచిపెట్టండి. అవునా? ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగండి అని వాక్యం చెబుతుంది. మనం తిరగాల్సింది మనుషుల వైపా, దేవుని వైపా? మనం తిరగాల్సింది మనుషుల వైపా, దేవుని వైపా? సరే, దేవుని వైపు అంటున్నారులే. ఇప్పుడు మీరు ఎవరి వైపు తిరిగినారు? దేవుని ఆజ్ఞ పాటించని వారందరూ కూడా ఎవరైపు తిరిగినారు? అంతే, సాతాను వైపు. అవునా? ఈ మన దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవంగల దేవుణ్ణి విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని మనము అనుసరిస్తున్నాం. అయలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల మనుషులమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి.
విడిచిపెట్టేసేయండి. అది వ్యర్థమైంది. దాన్ని మనం విడిచిపెట్టాలా? దాన్ని మనం అనుసరించకూడదు. పండు మురిగిపోయింది, దాన్ని ఏం చేస్తాం? పాడేస్తాం అంతే. దాన్ని పాడేయాల్సిందే అంతే. అది ఎందుకు పనికిరాదు? అది చట్నీకి పనికిరాదు, అది పప్పులేసుకునికి పనికిరాదు. అది చెడిపోయింది అంతే. లోకం చెడిపోయింది, ప్రజలు చెడిపోయినారు, తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారితో మనకేం పనింది? అవునా? వారితో మనకేం పనింది? విడిచిపెట్టేసేయండి అని వాక్యం చెబుతూ ఉంది. తెసలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తెసలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి, చదవాలి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు ఏం విడిచిపెట్టాలంట? మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపున తిరుగుతిరో ఆ సంగతి వారే మీకు తెలియజేయుచున్నారు అన్నాడు. అవునా? ఏమర్థమవుతుంది వాక్యం మనకు? మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజేయుచున్నారంటూ అన్నాడు. మీరు విగ్రహములను విడిచిపెట్టి అన్నాడు. ఏం విడిచిపెట్టాలంట? మీరు విగ్రహాలను విడిచిపెట్టండి. విగ్రహాలను విడిచిపెట్టండి. ఏది విగ్రహం? విగ్రహాలు మన ఇంట్లో ఉన్నాయా? లేవా? ఎట్లా లేమంటున్నావు? ఇంట్లో నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే ఒక విగ్రహం. గుర్తుపెట్టుకో బాగా. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే విగ్రహం. అర్థమైందా? అది మనం గుర్తుపెట్టుకోవాలా. విగ్రహాలంటే ఏవో బొమ్మలు కాదు. విగ్రహాలంటే బొమ్మలు కాదు. దేన్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే ఒక విగ్రహము. అదే ఒక విగ్రహము అనేది అర్థం చేసుకోవాలా. కాబట్టి మీరు విగ్రహం విడిచిపెట్టి ఏం చేయాలా? జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అనే మాట ఉంది. రాబో ఉగ్రత తప్పించేది విగ్రహాల దేవుడా? రాబో ఉగ్రతను, రాబో నరకగుండాన్ని, అగ్నిగుండాన్ని తప్పించేది దేవుడా విగ్రహాల? అయితే ఏం చేయాలా? విగ్రహాలను విడిచిపెట్టేసేయండి, జీవంగల దేవుణ్ణి వెంబడించండి. రాబోయే ఉగ్రతను తప్పించే వారిని మనం వెంబడించేవారుగా ఉండాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మనం వెంబడించేవారమై ఉండాలి. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును తిరిగితిరో ఆ సంగతి వారి మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు పరలోకం ఉంది, యేసు ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనము ఆయన వైపు తిరగాల. మనం ఆయనను సేవించే వారుగా ఉండాలి, ఆరాధించే వారమై ఉండాలి. విగ్రహాలను విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టనని వాక్యం తేటగా చెబుతూ ఉంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలు వినండి బాగా. ఏం చేయాలంటే మనము ఏది విడిచిపెట్టాలి? మనము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నమాట ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం,
సులువుగా చిక్కులు పెట్టే పాపం, దాన్ని విడిచిపెట్టేసేయండి. ఏది సులువుగా చిక్కులు పెడుతుంది దాన్ని మనం గమనించి ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టండి అన్నమాట ఉంది. విడిచిపెట్టండి దాన్ని. అది ఏదైనా కావచ్చు, దాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపం అని మాట్లాడబడింది. చివరి ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడగా, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అని తుయతైరా సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? తుయతైర సంఘంతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. జారత్వము చేసేవారు ఏం చేయాలా? విడిచిపెట్టాలా. విడిచిపెట్టి ఏం చేయాలా? మారు మనసు పొందాలా. మారు మనసు పొందండి. పొందకపోతే ఏమవుతుంది? మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? 22వ వచనం. ఇదిగో, చదువుతారా? ఇదిగో నేను దానిని, అంతే, ఇంకేమీ లేదు. ఏం చేస్తాడు? జారత్వం విడిచిపెట్టి ప్రభు వైపు తిరగకపోతే కనుక మంచం బట్టిస్తా అంటున్నాడు. ఏం పట్టిస్తాడు? మంచం ఎత్తిస్తాడు కాదు, మంచం బట్టి అంటే మంచంలో పడేస్తాడు అని దానికి అర్థం. మంచం పట్టించి దానితో కూడా విభజించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేస్తా అని చెప్పినాడు. మారు మనసు పొందకపోతే బహుశ్రమల పాలు చేస్తాడంట. అంతేనా? ఇంకేమైనా ఉందా? 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అన్నాడు. దాని పిల్లలు నిశ్చయంగా చంపుతా, నిన్ను మంచం పాలు చేస్తాను, శ్రమలు రప్పిస్తాను, నీ పిల్లలు నేను చంపేస్తాను. ఇంకా అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకును. మరియు మీలో ప్రతివానికి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను అని వాక్యం చెబుతుంది. వాని క్రియల చొప్పున ప్రతివానికి ఆయన ఇస్తానంట ప్రతిఫలము ఇస్తాను అని చెప్పినాడు. ఎంత ఘోరమో చూడండి. సమరయ స్త్రీ ఏం చేసింది? తన కుండను విడిచిపెట్టేసింది, ఊర్లోకి పోయింది. కాబట్టి మనం కూడా విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. అవి ఏవో మీకే తెలుసు. విడిచిపెట్టేనే తప్ప నువ్వు బతకవు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టండి. అవునా? విడిచిపెట్టి ఏం చేయాలా? జీవం గల దేవుని వైపు మనము చూడాలా, పరలోకం వైపు చూడాలా. మనకు పరలోకం ఖాయం, భూమి కాదు, సంసారం కాదు. సంసారం ఖాయమా, సావు ఖాయమా అంటే ఏది ఖాయము? సావే ఖాయము, కానీ సంసారం ఎప్పటికీ ఖాయం కాదు. ఈ లోకం ఎప్పటికీ ఖాయం కాదు. ఈ జీవితం ఎప్పటికీ ఖాయం కాదు. కాబట్టి బతికిన 3 రోజులైన ప్రభు కోసం బతుకుదాం, ప్రభు కోసం జీవించుదాం. ఆ ప్రభు మన కోసమే చేసిన ప్రాణత్యాగం అంతింత కాదు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమలు పొందాడు, వేదన పొందాడు. మన కోసమై చేతుల్లో చీలలు, మన కోసమై కాళ్ళలో చీలలు, మన కోసమై శిరస్సు మీద ముళ్ళ కిరీటం, మన కోసమై డొక్కలో బల్లెం పోటు, మన కోసమై వీపంతా నాగేశ్వరు దున్నబడింది. మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడు, సమాజపడి తిరిగి లేచాడు. ఆ ప్రభువు చెప్తున్న మాట, విడిచిపెట్టండి. అవి ఏవైనా కావచ్చు, నీది కాని దాన్ని విడిచిపెట్టేసాయి.
నీకు అక్కడికి రాని దాన్ని విడిచిపెట్టేస్తాయి. దేవుని వైపు తిరుగు. ఆయన జీవం గలవాడు, నిన్ను బతికనిస్తాడు, నీకు తన రాజ్యం ఇస్తాడు, తన రాజ్యములో విశ్రాంతినిస్తాడు. అక్కడ అది మన స్థలం. అలా కాకుండా ఇష్టానుసారంగా జీవించి ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు పోవడం, వాక్యం వినకుండా హృదయాలు మందగించుకోవడం, వాక్యానుసారంగా జీవించకపోతే మన బ్రతుకును మనమే నాశనము చేసుకుంటున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంత చెప్పినా వాక్యము వినక, ఎంత చెప్పిన వాక్యం వినక, వాక్యానుసారం జీవించకపోతే గనక ఇక భయంకరమైన నరకం, అగ్నిగుండం ఉంది. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అది వేదనకరమైన స్థలం, అది భయంకరమైన స్థలం. అక్కడికి వెళ్ళేది పాపులు, నరహంతకులు, దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు అందరు అక్కడికి వెళ్తారు. కాబట్టి ఆ బాధ తప్పించుకొని ప్రభు కోసమై జీవించుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయమందు మీరు అందించినటువంటి ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని, సమరయ స్త్రీ ఏ విధంగా తన కుండను అక్కడిని విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిందో ఆ విధంగా మేము కూడా విడిచిపెట్టుకు సహాయం చేయండి. నిన్ను వెంబడిస్తూ నీతో ఉండే కృప అనుగ్రహించి దర్శించమని, కూడి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ దీవించుకొని ఆశీర్వదించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను, విధవరాలను దీవించి ఆశ్రయించి మీకు ఆర్దులు దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలమ్మా.